ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కిరణ్ వచ్చేసాను పూరి ఫైనల్ పార్ట్తో. మీకు చెప్పానుగా, నేను పార్ట్ 3లో కార్నర్ దగ్గరకు వచ్చి ఆ వీడియో అయితే ఆపేశాను. అండ్ నెక్స్ట్ మనం కార్నర్ బీచ్ దగ్గర ఉన్నామండి. ఇట్ సైడ్ బీచ్ ఇదంతా ఏంటంటే ఫిషర్మెన్ ఉంటారండి, అదే చేపలు పడతారు కదా, వాళ్ళు ఉంటారు. అక్కడికి వెళ్ళాం, ఒక ఆయన కలిసాం. అతను చెప్పారు అక్కడ ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళ దగ్గర ఒక 300 కుటుంబాల దాకా ఉన్నాయని చెప్పారు. బట్ అది నేను రికార్డ్ చేయలేదు. అండ్ ఇంకా ఇక్కడైతే ఫిష్ చాలా చీప్గా దొరుకుతుందండి. మనం ఫిష్ తినం, లేకపోతే తిందాం. అంటే నేను ఫిష్ తిననమాట, నాకు ఇష్టం ఉండదు. సో ఫిష్ తినలేదు, కానీ ఫిష్ చాలా చీప్గా దొరుకుతుంది. అండ్ డిఫరెంట్ ఫిష్లు కూడా ఉంటాయండి. ఇప్పుడు అలా మనం ముందుకు వెళ్తే బోట్స్ ఏ కనబడతాయి. అండ్ ఇంకా మనం బ్యాక్ వచ్చాం అనమాట అక్కడ నుంచి. అండ్ చంద్రబాగ్ అంట, అక్కడ చూసారు అలా ఉన్నాయి ఆ బీచ్ వాటర్ అంతా. రోడ్ దాటి నుంచి ఇందులో స్టే అయిపోయింది, అలా చెట్ల మధ్యలో వాటర్ చూడడానికి చాలా బాగుంది. సో నేను రికార్డ్ చేశాను. మనం ఇంకా అలా ముందుకు వెళ్ళిపోతే సన్ టెంపుల్ దగ్గరికి వెళ్తామండి. కార్నర్కు ఫేమస్ సన్ టెంపుల్ కదా, సో సన్ టెంపుల్ దగ్గరికి వెళ్తాం. అండ్ చూసారు అక్కడ ఎలా ఉన్నాయో కటక్పూర్, పిపిలి, భువనేశ్వర్ 64 కిలోమీటర్స్ అండి. సో బెటర్ మనం భువనేశ్వర్ వెళ్ళిపోతాం, మ్యాక్స్ కటక్ వెళ్ళాం. కానీ భువనేశ్వర్ నుంచి కటక్ దగ్గరంట, అంటే భువనేశ్వర్ వెళ్ళాక కటక్ వెళ్దాం అనుకున్నాం. సో మేము అలా ముందుకెళ్ళేసరికి 12 అయింది, ఫుల్గా ఆకలేసింది. సో వెళ్ళాం సాహో హోటల్కి. ఫుడ్ బాగానే ఉంది కానండి చప్పగా ఉన్నాయి. అండ్ సన్ టెంపుల్ అండి, ఇదిగోండి ఇదే కోనార్క్ సన్ టెంపుల్. యాక్చువల్గా మేము వెళ్ళింది కోవిడ్ టైంలో కదా, ఎక్కడ కూడా మమ్మల్ని లోపల అనలేదు. సో మొత్తం అంతా బయట నుంచే చూపిస్తాను చూడండి, ఇదిగోండి. లెట్స్ జూమ్ ఇన్. అదిగోనండి, అదే సన్ టెంపుల్. ఇదంతా మాల్స్ ఉంటాయి, అదే చిన్న దుకాణాలు ఉంటాయి. బట్ కోవిడ్ టైం కదా, అది ఓపెన్ చేసేది. సో అవన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. టెంపుల్ అయితే మాకు చాలా బాగుందండి, మళ్ళీ విజిట్ చేయాలని ఉంది. చెప్పానుగా మళ్ళీ విజిట్ చేస్తాను అని చెప్పి. ఐఎమ్ షూర్ నేను మళ్ళీ విజిట్ చేస్తాను పూరిని. బికాజ్ నా కలకత్తా ట్రిప్ ఉందండి, కలకత్తా ట్రిప్లో పూరిని విజిట్ చేస్తాను. నెక్స్ట్ ఇంకేంటంటే సన్ టెంపుల్ గురించి చెప్పాలంటే చాలా చెప్పుకోవచ్చు, బట్ దానికి వీడియో సరిపోదు. సో కొంచెం మీకు చెప్తాను సన్ టెంపుల్ గురించి. ఈ టెంపుల్ 13th సెంచరీకి సంబంధించిన టెంపుల్ అండి. అండ్ 1250లో ఓపెన్ చేశారు. ఆర్కిటెక్చర్ స్టైల్ వచ్చేసి కళింగ ఆర్కిటెక్చర్ అండి. అండ్ క్రియేటర్ వచ్చేసి నరసింహదేవ 1 అండి. అండ్ ఇది పూరి నుంచి 35 కిలోమీటర్స్ తెలిసిందే కదా. అండ్ ఇంకా చెప్తాను, బట్ ఇప్పుడు కాదు, మళ్ళీ వెళ్తాను కదా అప్పుడు చెప్తాను. అండ్ ఫిల్టర్ చేసేసిన వీడియో ఇది. అండ్ మేము అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. ఆ ఫొటోస్ ఇవి. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయండి. అండ్ మనమే మీ కిరణ్. అండ్ నెక్స్ట్ అలా భువనేశ్వర్ వెళ్ళిపోయాం. భువనేశ్వర్ వెళ్ళేసరికి వర్షం పడిపోయింది. ఇది భువనేశ్వర్లో కళింగ స్టేడియం అండి, పవన్ స్టేడియం అయితే. బట్ మేము లోపలికి వెళ్ళలేదు, వర్షంలో తడిచిపోయాం. అక్కడ మన బండి వెళ్ళిందని గుర్తు మేము. నెక్స్ట్ అలా ఎయిర్పోర్ట్కి వెళ్ళాం. ఎయిర్పోర్ట్ అయితే సూపర్ ఉంది, లైట్లతో జిగేలా అనిపిస్తుంది. బట్ కోవిడ్ కదా, చాలా తక్కువ ఫ్లైట్స్ దొరుకుతున్నాయి. సో బిజీగా అయితే లేదు, అండ్ రష్ కూడా లేదు. లేకపోతే ఇంత పెద్ద ఎయిర్పోర్ట్లో ఖచ్చితంగా ఖాళీ ఉండదు, బిజీగా ఉంటుంది. ఎంట్రన్స్ మాత్రం అవసరం అండి, సూపర్ ఉంది. ఇది ఇక్కడ దిగి కొన్ని ఫొటోస్ అయితే తీసుకుందాం అనుకున్నాం, బట్ చెప్పాక వర్షంలో తడిచిపోయాం. ఇంకా ఫోటోలు ఏం తీసుకుంటాం చెప్పండి. ఇంకా అలాగా ఎయిర్పోర్ట్ చేశాక మేము అనుకున్నాం రిటర్న్ అవుదామని చెప్పేసి. సో ఎయిర్పోర్ట్ చేసిన తర్వాత
అలా మెయిన్ రోడ్కి వెళ్ళిపోతున్నాం అనమాట ఎయిర్పోర్ట్ నుంచి. బై ఎయిర్పోర్ట్. అండ్ మేము అక్కడ రిజర్వ్ బ్యాంక్ కూడా చూసామండి. ఫస్ట్ టైం మేము రిజర్వ్ బ్యాంక్ చూడడం. అలా ఇంకా పక్క ఉరుములు అండ్ వర్షం. సో ఇంకా మేము అలా భువనేశ్వర్ సిటీ నుంచి తిరిగి మెయిన్ రోడ్లో ఒక షాప్ తెరిచి ఉంటే అక్కడ ఒక చికెన్ రోల్ తిని రిటర్న్ అయిపోయామండి. కానీ భువనేశ్వర్ నుంచి దగ్గర ఒరిస్సా బార్డర్ వరకు వర్షం పడుతూనే ఉంది. అదే వర్షంలో తడుచుకుంటూ రాత్రంతా జర్నీ చేస్తూ వస్తున్నాం. నేనైతే ఓకే, బట్ వెనకాల మా ఫ్రెండ్ అయితే నిద్రపోతున్నాడు. బికాజ్ నైట్ టైం జర్నీ కదా. దగ్గర అరౌండ్ నైట్ అంతా మాకు జర్నీ అండి. అక్కడ 8కి బయలుదేరాం. మేము ఇక్కడ రావడానికి 4 అయిపోయింది. యాక్చువల్గా వద్దాం అనుకున్నాం, కానీ ఎలా అంటే వర్షం కదా, వర్షంలో స్పీడ్గా వెళ్ళాము. ఒక పక్క లారీలు, ఆ లారీని చూసే బురదంతా మా మీద దొరుకుతుంది. అసలు ఏంటి మనం వెళ్ళామా అన్న ఫీల్ అయితే వచ్చింది. బట్ ట్రిప్ అయితే మాత్రం అవసరం అండి. నేను మీకు నా బ్యాగ్ చూపిస్తాను, దాన్ని బట్టి మీకే అర్థమైపోతుంది ఎలా అయ్యిందో మా జర్నీ. కానీ ఎలా అంటే మొత్తానికి మేమైతే మాత్రం సేఫ్గా రిటర్న్ అయిపోయామండి. 1 డేలో 1000 కిలోమీటర్స్ తిరిగొచ్చాం. 1 డేలో 1000 కిలోమీటర్స్ మొత్తం అంతా 24 అవర్స్లో మొత్తం చూడాల్సిన ప్లేస్లు కవర్ చేసాం. అండ్ మ్యాక్స్ కానీ ఓపెన్ చేసి ఉంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. కానీ ఓపెన్ చేసలేవు కదా, దానివల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. బట్ ఓపెన్ చేసాక మళ్ళీ వెళ్తాం. ఇప్పుడు కూడా సన్ టెంపుల్ క్లోజ్ అని చూపిస్తుంది. సో ప్లాన్ చేయాలి. ఇదిగోండి బ్యాగ్ చూసారు ఎలా ఉందో, మొత్తం అంతా బురద అయిపోయి వరస్ట్గా తయారైందండి బ్యాగ్ అయితే మాత్రం. సో మనం ఒరిస్సా బార్డర్కి వచ్చిన తర్వాత ఒరిస్సా నుంచి ఆంధ్ర బార్డర్కి వచ్చాం. అక్కడైతే మాత్రం వర్షం లేదు, తడిసిన బట్టలు మొత్తం ఆరిపోయాయి వచ్చిన స్పీడ్కి. అండ్ మనం మార్నింగ్ వెళ్ళినప్పుడు 130, 120 మామూలుగా వెళ్ళదు, 120 మినిమం స్పీడ్ వెళ్ళాం. బట్ వచ్చినోడు మాత్రం 80 దాటలేదండి. మా ఫ్రెండ్కి ఇచ్చాను నడుపుతాడని చెప్పి, వాడైతే బాబు నా వల్ల కాదమ్మా నేను డ్రైవ్ చేయలేను అన్నాడు. వెనకాల కూర్చుంటే పాపం అంతా జర్నీ కదండి, ఎక్కడ షాప్స్ లేవన్నమాట. సో దానివల్ల కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. బట్ వాడికైతే మాత్రం గూస్ బంప్సే, ఎందుకంటే పాపం ఫుల్గా బ్యాక్ని కూర్చోవాలి కదా, బ్యాక్ని కూర్చోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నా బైక్ మీద. సో నమస్కారం పెట్టండి నాకైతే. యాక్చువల్గా మేము పూరీలో స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వద్దాం అనుకున్నాం. బట్ ఏంటంటే అక్కడ కోవిడ్ కదా, హోటల్స్ కూడా లేవన్నమాట. సో మేము రిటర్న్ అవ్వాల్సిందే ఖచ్చితంగా. సో రిటర్న్ అయిపోయాం. నెక్స్ట్ శ్రీకాకుళంలో ఆగుదాం అనుకున్నాం కానీ మళ్ళీ నెక్స్ట్ నాకు చిన్న పని ఉంది. సో నాకు ఆగడానికి అవ్వదు. సో వచ్చేసిందే. సో ఎలాగైనా వచ్చేద్దామని చెప్పి వచ్చేసాం. బట్ వాడైతే నిద్రపోయాడు. సో ఫైనలీ మేము స్టార్ట్ అయిన సుజాతనగర్ జంక్షన్కి నెక్స్ట్ డే 4:30కి వచ్చామండి. అరౌండ్ 1003 కిలోమీటర్స్ తిరిగాం. అండ్ ఫైనల్గా ఎంజాయ్ చేసామండి. బెస్ట్ థింగ్ అది, ఎంజాయ్ చేసాం. 1 డే అంతా గుర్తుండిపోయేలా ఎంజాయ్ చేసాం. పూరి 4 parts వచ్చాయంటే ఎంజాయ్ చేసినట్టే. అండ్ నెక్స్ట్ చూసారుగా మా ఫ్రెండ్ గడ మొహం అయితే మాడిపోయింది, ఇచ్చాడ్రా బాబు అన్నట్టు. సో ఫైనలీ we reached Sujathnagar, and this is end of Puri trip and Puri parts. Thank you all, and please subscribe, comment, share, and thanks for your support.